తెలుగు సమాజం ఆలోచించాలి, తెలుగు భాష ప్రేమికులు ఆలోచించాలి, పండితులు ఆలోచించాలి, లెక్చరర్లు ఆలోచించాలి, తెలుగు సమాజం ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలంటే ఇంటర్మీడియట్ స్థాయిలో తెలుగును తీసివేస్తే ఇక ఇప్పుడు కొద్దిపాటిగా చదువుతున్న తెలుగు ఆ పాటి కూడా ఉండదు. నిజంగా సంస్కృతం చదువుకోవాలనుకున్న వాళ్ళు సంస్కృతం చదువుకోండి, తప్పనిసరిగా సంస్కృతం చదవాలి. ఇంటర్మీడియట్ లో చదవండి, డిగ్రీలో చదవండి, సెకండ్ లాంగ్వేజ్ సంస్కృతం తీసుకోండి, మీరు చదవండి, తప్పు లేదు. కానీ ఏ భాషలో చదువుతారు? దేవనాగరి లిపిలో చదవండి, దేవనాగరి లిపిలో ఎగ్జామ్ రాయండి. ఇంగ్లీష్ లో రాయకండి, తెలుగులో రాయకండి. పరీక్ష ఏ భాషలో రాస్తున్నారు? తెలుగు ఎగ్జామ్ తెలుగులో రాస్తున్నారు. మరాఠీ ఏ భాషలో రాస్తున్నారు? మరాఠీ లిపిలో రాస్తున్నారు. హిందీ లిపిలో రాస్తున్నారు, హిందీ. ఉర్దూను ఉర్దూ లిపిలో రాస్తున్నారు. స్పానిష్ లిపిలో రాస్తున్నారు. జర్మన్ లిపిలో రాస్తున్నారు. మరి సంస్కృతాన్ని ప్రేమించే పండితులారా, సంస్కృతానికి ఒక లిపి ఉన్నది. బోధన సంస్కృత లిపిలోనే చేయండి, దేవనాగరి లిపిలోనే చేయండి. 100 మార్కుల పరీక్ష దేవనాగరి లిపిలోనే నిర్వహించండి. అప్పుడు ఎంతమంది సంస్కృతాన్ని తీసుకుంటారో చూద్దాం. ఒక 30 పేజీల ఆన్సర్ సెట్ ను తెల్ల పేపర్ ను నల్లగా చేస్తే 99 మార్కులు, 100 మార్కులు చేసే సంస్కృత పండితులారా, లెక్చరర్లారా, మీరు ఆ సంస్కృతాన్ని రక్షించేది ఒకసారి ఆలోచించుకోండి. మీరు సంస్కృతాన్ని రక్షిస్తున్నారా? సంస్కృతానికి నష్టం చేస్తున్నారా? మోసం చేస్తున్నారు మీరు. నిజంగా సంస్కృతం ఈ దేశ సంస్కృతి, ఈ దేశ సాహిత్యం, ఈ దేశ భౌతికత, కవిత్వం అద్భుతంగా సంస్కృతంలో విలసిల్లింది, వికసించింది. కాళిదాస్ మేఘ సందేశం సంస్కృతంలో, వాల్మీకి రామాయణం సంస్కృతంలో, వ్యాస భారతం సంస్కృతంలో, భారవి కావ్యాలు సంస్కృతంలో, మాగుడి కావ్యాలు సంస్కృతంలో. ఇట్లా ఎంతమంది అయినా చెప్పొచ్చు. గొప్ప గొప్ప కవులందరూ సంస్కృతంలో కావ్యాలు రాసి కవిత్వాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు, ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. మరి మీరేమిటయ్యా? కాళిదాసు మేఘ సందేశాన్ని సంస్కృతంలో పాఠం చెప్పక కాళిదాసు మేఘ సందేశాన్ని ఇంగ్లీష్ లో చెప్తారేంటండి? కాళిదాసు మేఘ సందేశాన్ని తెలుగులో చెప్తారేంటి సంస్కృతం చదివే విద్యార్థులకి? కనుక మీరు సంస్కృతం మీద ప్రేమ ఉన్న వాళ్ళైతే వెంటనే సంస్కృతాన్ని ఇతర భాషలో బోధించటం ఆపేయండి.